హాయ్ హలో అండి. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి. ఈ బ్లౌజు కటింగు నేను వీడియో పెట్టాను పార్ట్ 1గా, పార్ట్ 2గా స్టిచ్చింగ్ కూడా పెడతానని చెప్పాను. స్టిచ్చింగ్ కూడా పెడుతున్నాను చూడండి. హాఫ్ శారీ మీదకు ప్రిన్సెస్ కటింగు అండ్ స్టిచ్చింగు కటింగ్ వీడియో పెట్టేశాను నేను, మీరు చూసే ఉంటారు పార్ట్ 1గా. ఇది పార్ట్ 2గా స్టిచ్చింగ్ పెడుతున్నాను నేను. బ్లౌజ్కి ఒకవైపే అంచు వచ్చినప్పుడు అలా విడిగా కట్ చేసుకొని మనం దాన్ని 2 భాగాలుగా చేసుకుని హ్యాండ్స్కి వేసుకుంటే మనకి కరెక్ట్గా సరిపోతుంది. కొత్తగా నేర్చుకునే వాళ్ళ కోసం సులభమైన పద్ధతిలో బ్లౌజ్ స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. స్కిప్ చేయకుండా చూడండి. నెక్కి బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ కూడాను మొగ్గలు పెడుతున్నాను. ఆ మొగ్గలు ఎంత ఈజీగా తయారు చేసుకోవచ్చో చూడండి. ఎటు చూసినా 2.5 పాయింట్ పెట్టుకుని మనం అలా ముందుగా కట్ చేసి పెట్టుకొని కొన్ని బిట్స్ ఇలా మొగ్గలు తయారు చేసుకోవాలి. దాని 4 ఫోల్డింగ్స్ వేసుకోవాలి. ఈ మొగ్గలు చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. అన్నీ ఒక్కసారే తయారు చేసుకొని మనం వాటిని విడివిడిగా మొగ్గలుగా కట్ చేసుకొని మనం ఆ దారాలను కట్ చేసుకొని మనం డిజైన్గా కుట్టుకోవచ్చు. చాలా బాగుంటాయి ఈ మొగ్గలు. మొగ్గ వెంట మొగ్గ ఇలా తయారు చేసుకొని రెడీ చేసుకున్న తర్వాత వాటిని మనం విడివిడిగా కట్ చేసుకొని నెక్కులకి మనం కుట్టుకోవచ్చు. చాలా ఈజీ అండి ఈ మొగ్గలు తయారు చేయడం కూడాను. ఒక్కరో అబ్జర్వ్ చేశారంటే మీకు అర్థమైపోతుంది. 4 ఫోల్డింగ్లు వేసేసి సైడ్ మడత పెట్టేసామంటే కోణంలాగా వచ్చేస్తుంది మొగ్గ. చాలా బాగుంటాయి ఈ మొగ్గలు. ఇలా మనం నెక్ చుట్టూ డిజైన్ క్లాత్ కట్ చేసాం కదా, దానికి ఇలా రౌండ్ షేప్లో మనం మొగ్గలు పెట్టుకోవాలి. దాని చుట్టూ కూడాను ఆ మొగ్గలు పెట్టేటప్పుడు మంచి వైపే అలా తిరగేసి పెట్టుకోవాలి. మొగ్గల్ని తిరగేసి పెడితేనే మనం లోపలికి మడిచి కుట్టినప్పుడు నీట్గా మంచి వైపు మొగ్గలు బయటకు వస్తాయి. అలా బోర్లు వేసి పెట్టాలి మొగ్గని. దాని చుట్టూ కూడాను పెట్టేటప్పుడు మంచి వైపే పెట్టాలి. ఆ అంచులు లోపలికి మడిచినప్పుడు మనకి మొగ్గలు చక్కగా నీట్గా బయటకు వచ్చేస్తాయి. మొగ్గకి మధ్య ఒక అరంగుళము గ్యాప్ ఇచ్చి కనుక మనం అలా కుట్టుకుంటూ వచ్చామంటే నీట్గా వచ్చేస్తాయి. వాటిని అలా మనం తిరగేసి పట్టుకున్నామంటే మంచి వైపు బయటకు వచ్చేస్తాయి. అలా నీట్గా వచ్చేస్తాయి మొగ్గలు. ఆ మొగ్గలకు కూడా చిన్న చిన్న పూసలు కనుక వేసుకున్నామంటే మనకి ఇష్టం ఏవి అంటే అవి వేసుకోవచ్చు, మీకు నచ్చినవి. అలా మనం లోపలికి మడిచి కుట్టామంటే మొగ్గ బయటకు వచ్చేస్తుంది. చక్కగా నీట్గా మంచి వైపు బయటకు కనిపిస్తూ వస్తుంది మొగ్గ. ఈ భాగాన్ని మనం నెక్ గనక జాయింట్ చేసుకున్నామంటే చాలా చక్కగా వస్తుంది. ఈ డిజైను ఫ్రంట్ పార్ట్కి నెక్కు వేయడం కోసం తయారు చేసింది. దీన్ని మనం ఫ్రంట్ పార్ట్ అవుట్లైన్స్ వేసుకొని నీట్గా దీన్ని మనం జాయింట్ చేసుకోవచ్చు. అది అలా కూడా చూపిస్తున్నాను చూడండి. అలా ఫ్రంట్ పార్ట్ని మొత్తం అవుట్లైన్ వేసుకోవాలి ముందుగా. అలా వేసుకుంటే మనకి నీట్గా కదలకుండా చక్కగా వస్తుంది. నెక్ డిజైన్ పెట్టుకున్నప్పుడు ముందుగానే ఇలా అవుట్లైన్ వేసేసుకోవాలి. కదలకుండా కొన్ని పిన్నులు పెట్టుకోవాలి. నేను చెప్పే ప్రతిదీ కూడాను కొత్తగా నేర్చుకునే వాళ్ళకి సుమండి, చేతైన వాళ్ళ కోసం కాదు. వీడియో ఆన్ చేయగానే ఒక్క లైక్ చేయండి. మీకు ఏమనిపించిందో కామెంట్ పెట్టండి. మీకు ఏమైనా కావాలనిపించినా సందేహాలున్నా కూడా కామెంట్ పెట్టండి, నేను రిప్లై ఇస్తాను. మీ వాళ్ళకి ఎవరికైనా షేర్ చేసుకోండి. కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా ఈజీగా ఉంటాయండి నా కటింగ్స్ కానీ స్టిచ్చింగ్స్ కానీ. చాలా ఈజీగా ఎంత చేతకాని వాళ్ళైనా కానీ ఇట్టే నేర్చేసుకోవచ్చు. బెస్ట్ టైలర్స్గా తయారవ్వచ్చు మీరు. నా కటింగ్ వీడియోస్ మీరు స్టిచ్చింగ్ వీడియోస్ స్కిప్ చేయకుండా చివరికంటా చూడండి. మీరు ప్రశాంతమైన టైంలో ఈ వీడియోలను అబ్జర్వ్ చేశారంటే మీరు చక్కగా చేసుకోగలుగుతారు. మీ జాకెట్లు మీరే కుట్టుకోగలుగుతారు. అలా అవుట్లైన్ వేసిన తర్వాత మనం డిజైన్ని నెక్కి వేసుకోవచ్చు. ముందుగా మనం ప్రిన్సెస్ కటింగ్ గురించి స్టిచ్చింగు చూడండి. అలా మనం ఆ డ్రాయింగ్ వేసిన వైపు నుంచి
డబల్ స్టిచ్ వేసుకోవాలి. మధ్యలో లైన్ ఉంచేసి ఆ లైన్కి మనం డ్రాయింగ్ వేసిన లైన్కి అటుపక్క ఇటుపక్క మనం అలా గనక స్టిచ్ వేసుకున్నామంటే ఈజీగా ఉంటుంది మనకి. డబల్ స్టిచ్ వేసుకోవాలి రెండు పక్కల. అలా వేసుకొని మనం దాన్ని కటింగ్ చేసుకొని జాయింట్ చేసుకున్నామంటే బాగుంటుంది. ఇంతకుముందు ఒకసారి కటింగ్ లేకుండా మీకు స్టిచ్చింగ్ చూపించాను. మీరు అది కనుక నేర్చుకుని ఉంటే ఇది చేసుకోవడం కూడా చాలా ఈజీ అనండి. ముందుగానే కట్ చేసామంటే మనకి కొంచెం తికమక్కగా ఉంటుంది. ఆ తికమక్క లేకుండా ఉండడం కోసం మీకు ఇలా చూపిస్తున్నాను చూడండి. మీరు వేసిన డ్రాయింగ్కి అటుపక్క ఇటుపక్క లైన్ కుట్టుకున్నారు కదా, ఆ పక్క నుంచి మీరు అలా కట్ చేసి తీసేసుకోండి. దీన్ని మళ్ళా అంచులు విడిపోకుండా ఒక స్టిచ్ వేసుకోండి. కుట్టు ఉండదు కాబట్టి దానికి కటింగ్ చేసిన భాగంలో ఒక స్టిచ్ వేసుకోండి. మీరు ఇప్పుడు ఆ షేప్ పెద్ద కుట్టు కోసం పెట్టిన దాన్ని మీరు అలా కట్ చేసి తీసేసుకోండి. ఆ రెండు భాగాలు కలిపి అలా స్టిచ్ వేసుకోండి. చాలా నీట్గా వచ్చేస్తాయండి. ఎగుడు దిగుడు కానీ ఎక్కువ తక్కువలు కానీ ఏమీ రావు. మీరు జాగ్రత్తగా పట్టుకొని అలా రౌండ్ తిప్పి స్టిచ్ వేసుకోండి. మీకు చూపిస్తాను చూడండి. ఎంత మీరు చూస్తారు కదా ఎంత బాగా వచ్చేస్తుందో. అది నీట్గా వచ్చేస్తుందండి ఆ స్టిచ్. ఇలా వేయడం వల్ల చాలా బాగుంది. ఈ బ్లౌజు కుట్టి తొడిగిన తర్వాత చాలా బాగా వచ్చిందన్న తర్వాతనే నేను మీకు కటింగు స్టిచ్చింగు వీడియో పెడుతున్నాను. నేను మీకు ఫోటో తీసి చూపిద్దామంటే వాళ్ళు ఇష్టపడలేదు కాబట్టి నేను మీకు అలా ఫోటో పెట్టలేకపోయాను. చాలా బాగా వచ్చిందండి. ఎలాంటి తక్కువలు ఎక్కువలు లేకుండా నీట్గా సరిపోయింది. అలా మీరు పెద్ద కుట్టుకు సంబంధించిన లైన్ కట్ చేసేసి తీసేసారంటే ముందుగానే చాలా బాగా వస్తుంది. స్టిచ్చింగ్ నీట్గా వచ్చేస్తుంది. ఆది జాకెట్ అయితే నేను కట్ చేయకుండా అలా స్టిచ్ వేసిన జాకెట్ అయినా అది చాలా బాగా వచ్చింది. ఇది మాత్రం నేను ఇలా కట్ చేసి తీసేసి కుట్టడం చూపిస్తున్నాను మీకు. ఒకసారి కంటే ఒకసారి ఇంప్రూవ్ అవ్వాలి కదా, ఆ ఉద్దేశంతో అలా చూపిస్తున్నాను. మళ్ళీ డబల్ స్టిచ్ వేసుకోండి ఊడిపోకుండాను. పైన మాత్రం కుట్టు వేస్తే అందంగా ఇలా కుట్టుకున్నారంటే మాత్రం చాలా బాగా వచ్చేస్తుందండి నీట్గా. డబల్ స్టిచ్ వేసేసుకుంటే ఊడిపోకుండా ఉండడానికి, కుట్లవి జారిపోకుండా ఉండడానికి బాగుంటుంది. పైన మాత్రం వేయకండి కుట్టు, అందంగా ఉంటుంది. ఎంత బాగా వచ్చిందో చూడండి. ఇప్పుడు కూడాను మీకు ఇలా ఈ నెక్ కూడాను తయారు చేసిన మొగ్గలది ఎలా పెడుతున్నానో చూడండి. మనం తిరగేసి ఇలా మనం పెట్టేసామంటే మంచి వైపు తిప్పుకుంటే చక్కగా వచ్చేస్తుందండి. ఇలా తిరగేసి పెట్టాలి. డిజైన్ కూడా తిరగేసి పెట్టుకోవాలి. ఫ్రంట్ పార్ట్ కూడాను తిరగేసి పెట్టుకోవాలి. దీన్ని మనం అలా ఒక స్టిచ్ వేసేసి రౌండ్గా నెక్కి మంచి వైపుకి తిప్పామంటే, టర్న్ చేసామంటే మంచి వైపుకి చాలా బాగా వస్తుందండి. కుట్టిన తర్వాత నెక్కి గంటలు పెట్టుకోండి. అలా పెట్టుకుంటే మనకి తిరిగేసినప్పుడు కుచ్చులు రాకుండా నీట్గా వస్తుంది. జాగ్రత్తగా మనం వేసిన స్టిచ్చింగ్ లైను తగలకుండా కట్ చేసుకోవాలి. చూడండి ఎంత బాగా వచ్చేసిందో. ఇలా పట్టుకొని జాగ్రత్తగా, మీకు చేత కాకపోతే పిన్నులు పెట్టుకోండి ఎక్కడికక్కడ మీకు కదిలిపోకుండా ఉండడం కోసము. నేను పిన్నులు అయితే పెట్టలేదు, వేసేస్తున్నాను. అలాగే నెక్కుకు రౌండ్గా అలా కుట్టేసిన తర్వాత ఆ మొగ్గల వైపు కూడాను, మొగ్గల దగ్గర కూడాను ఆ లైన్ కూడా వేసేసుకున్నామంటే జాయింట్ బాగా నీట్గా వచ్చేసింది. నెక్ కూడా చూడండి ఎంత బాగా వచ్చేసిందో, చాలా నీట్గా వస్తుంది. మీరైతే మాత్రం పిన్నులు తప్పనిసరిగా పెట్టుకోండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. కొత్తగా నేర్చుకునే వాళ్ళు, మేము హడావుల్లో ఏదో చేసేస్తూ ఉంటాము, మాకు కరెక్ట్గానే వచ్చేస్తుంది కాబట్టి. చూడండి ఎంత బాగా వచ్చేసిందో నెక్కి డిజైను. అలా ఆ విధంగా ఈ మోడల్లో పెట్టుకొని నెక్కు దగ్గర ఎలాంటి మొగ్గలైనా మనకి నచ్చినట్టు తయారు చేసుకొని మనం ఇలా స్టిచ్ చేసుకోవచ్చండి. లేస్ వేస్తున్నాను చూడండి, మన ఇష్టం అండి. ఇది డార్క్ కలర్ అయ్యేసరికి మా దగ్గర ఉన్న వైట్ లేసు వేసేస్తున్నాను. నా టైలరింగ్ ఛానల్ కూడాను ఎంతో బాగా ఆదరిస్తున్నారు. కాకపోతే లైకులు కామెంట్స్ మాత్రం రావడం లేదండి. అవి కూడా మీరు మాకు ఇచ్చారంటే ఎంతో సంతోషం. మేము ఇంత కష్టపడి వర్క్ చేసి మీకు వీడియోస్ పెడుతున్నాం కదా,
చాలా కష్టమండి ఒక వీడియో పెట్టాలంటే. దాన్ని ఎడిట్ చేసుకొని మీకు నచ్చే విధంగా, మీకు అర్థమయ్యే విధంగా తయారు చేయాలంటే ఇది గంట పైనే వచ్చింది ఈ వీడియో. మీకు దీన్ని ఎడిట్ చేసి జాగ్రత్తగా మీకు కావాల్సినంత మేర అలా నేను ఈ వీడియోని తక్కువ టైంలో మీకు 20 మినిట్స్లోనే నేను మీకు ఈ వీడియోని పంపిస్తున్నాను. మీరు శ్రద్ధగా దీన్ని గమనించారంటే ఈజీగా స్టిచ్చింగ్ చేసుకోగలుగుతారండి. అలా లేసుకు కూడాను డబుల్ స్టిచ్ వేసుకున్నామంటే పైకి లెగవకుండా నీట్గా ఉంటుందండి. ఏదైనా సరే పట్టుదల ఉంటే మనం చక్కగా నేర్చుకోగలుగుతాము, చేయగలుగుతామండి. అలా చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో. మనకున్న ఖాళీ టయాన్ని మనం ఇలా ఉపయోగించుకోవచ్చు. ఫ్రంట్ పార్టు చాలా నీట్గా తయారైపోయింది. ఫ్రంట్ పార్ట్ లాగానే బ్యాక్ పార్ట్ కూడాను అలా అవుట్లైన్లు మొత్తం అవుట్లైన్లు వేసుకొని నెక్కు డిజైను పెట్టుకుని మనం రెడీ చేసుకుందాము. ఇలా ఉగ్గులు రాకుండా జాగ్రత్తగా పిన్నులు పెట్టుకునైనా కదలకుండా, పట్టు క్లాత్ కాబట్టి అది జరిగిపోతూ ఉంటుంది. జాగ్రత్తగా పిన్నులు పెట్టుకొని మనం అవుట్లైన్లు వేసుకోవాలి. ప్రతి విషయాన్ని ప్రశాంతంగా అబ్జర్వ్ చేసి మీరు ఫాలో కండి. అప్పుడే మీకు స్టిచ్చింగు కటింగు నీట్గా చేతనవుతుంది. మన ఇంట్లో అయినా మనం తయారు చేసుకోగలుగుతాము. చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. వెనకటి రోజుల కంటే ఇప్పుడు టెక్నాలజీ పెరిగిపోయింది. మీకు కావాల్సినవన్నీ అందుబాటులో ఉంటున్నాయి. చక్కగా ఆన్లైన్లో ఆర్డర్ పెట్టి తెప్పించుకోవచ్చు. ఇలా యూట్యూబ్లో స్టిచ్చింగ్ నేర్చుకోవచ్చు ఇంట్లో కూర్చునే. ఇంకేం కావాలండి మీకు స్టిచ్చింగ్ నేర్చుకోవడానికి? కష్టమే లేదండి. ఒక చిన్న మిషన్ ఉంటే చాలు మీకు. అలా బ్యాక్ పార్ట్ కూడాను నేను డిజైను నెక్కుకి వేస్తున్నాను చూడండి. జరిగిపోకుండా ఉండడం కోసం అలా పిన్నులు పెట్టుకోండి మీరైతే మాత్రం. నేను కూడా పెట్టి మీకు చూపిస్తున్నాను. అలా పెట్టుకుంటే స్టిచ్చింగ్ వేసుకోవటం ఈజీగా ఉంటుంది. నెక్ దగ్గర తేడా రాకుండాను మీకు. ఆ ఉద్దేశంతో అలా పిన్నులు పెట్టి చూపిస్తున్నాను నేను మీకు. ఒక చోటికి వెళ్ళి గంటలు గంటలు టైం స్పెండ్ చేసి నేర్చుకోవాల్సిన పనే లేదు కదండి. టెక్నాలజీ మీ అరచేతిలోకి వచ్చేసింది కదండి. ఇప్పుడు కూడా మీరు బద్దకిస్తే ఎలాగా? ఈ వీడియోల్ని మీరు చాలా నిదానంగా నీట్గా అబ్జర్వ్ చేసి మీరు ప్రయత్నించారంటే మీకు తప్పకుండా చేతనవుతుందండి. చాలా ఈజీగాను. అదిగోండి స్టిచ్ వేసిన తర్వాత నేను ఇలా తిరగేసి మళ్ళీ ఇంకొక కుట్టు వేస్తున్నాను మంచి వైపుకి. చాలా ఈజీగా చేతనవుతుందండి. మీరు కుట్టుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా లాగకుండా అలా రౌండ్ షేప్ నీట్గా వచ్చేలాగా కుట్టండి. మీరు రౌండ్స్ దగ్గర లాగారంటే మాత్రం నెక్ నీట్గా రాదండి. చూడండి ఎంత బాగా వచ్చేసిందో నెక్. మనకు ఇలాగైతే ఇలా కూడా పిన్నులు పెట్టుకొని మీరు స్టిచ్ వేసుకోండి. లేస్ వేస్తున్నాను దీనికి కూడాను. నా స్టూడెంట్స్ ఎప్పుడు కూడాను నేను చెప్పే విధానం బాగా అర్థమవుతుంది అని చెప్తూ ఉంటారు. కటింగ్ కానీ స్టిచ్చింగ్ కానీ చక్కగా అర్థమవుతుంది మేడం మీరు చెప్తుంటే అని అనేవాళ్ళు. లేస్కి లెగవకుండా ఉండడం కోసం రెండో పక్క కూడాను అలా స్టిచ్ వేయండి. నీట్గా ఉంటుంది. మన ఇష్టం అండి. ఊరికే కుట్లు వేసైనా వదిలేయచ్చు. లేదు మన దగ్గర ఉన్న ఏ లేస్ అయినా కానీ తెచ్చుకోగలిగితే బజారున. బ్యాక్ నెక్ ఓపెన్ కాబట్టి అలా కట్ చేస్తున్నాను సెంటర్కి. చూడండి అంతా చేసిన తర్వాత కట్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది మనకి. ఇప్పుడు ఉక్సులు పట్టి కాజాలు పట్టి రెడీ చేస్తున్నాను. ఇది ఉక్సులు పట్టి. చూడండి ఎంత ఈజీగా అయిపోతుందో ఉక్సులు పట్టి కూడాను. అలా కుట్టి తిప్పేసి మంచి వైపే కుట్టి వేసేసుకోవచ్చండి. ఎలాగైనా వేసేయచ్చు. ఎందుకంటే తిరగవేసి వేస్తే మనకి నెక్ దగ్గర ఆ డిజైను లేసులు అడ్డం పడతాయి. అందుకని మంచి వైపే నేను వేసేసాను. దేనికి దానికి మనం వీపు కుట్లు అలా వేసేసుకోవాలి. 2 పార్ట్లుగా కట్ చేసాం కాబట్టి అలా మనం ఒక పాయింటు అర పాయింటు మనకి ఖర్చులు ఉన్నదాన్ని బట్టి చూసుకొని వేసుకోవాలి. మరి ఎక్కువగా వేసిన కుచ్చుల్లాగా వచ్చేస్తుందండి. జాగ్రత్తగా ఒక అర పాయింట్ వేసామంటే సరిపోతుంది. అర పాయింట్ వేసామంటే పాయింటు ఖర్చులు వెళ్ళిపోతాయి. ఇది చూడండి కాజాలు పట్టి వేస్తున్నాను. చాలా ఈజీగా
చూపిస్తున్నానండి. ప్రతిదీ కూడాను మీకు అర్థం అవ్వాలని ప్రతిదీ నీట్గా చూపిస్తున్నాను నేను. ఇది బ్యాక్ ఓపెన్ కాబట్టి బ్యాక్ వైపు ఇలా కట్ చేసుకొని ఉక్సులు పట్టి కాజాలు పట్టి వేసేసుకోవాలి. నెక్కు డిజైన్ వేసిన తర్వాత కట్ చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుందండి. ముందుగా కట్ చేసామంటే 2 భాగాలకు నెక్ వేయటం అనేది కొంచెం తలకాయ నొప్పి. ఇలా అయితే చాలా ఈజీగా ఉంటుంది. ఇలా ఎటువైపు అటువైపు మనం ఈ పుట్లు కూడా వేసేసుకోవాలి. దీనికి షేప్ పట్టి ఏమీ ఉండదు కాబట్టి బార్కి మనం వీపు బెల్ట్ వేసినట్టుగా వేసేసుకోవడమేనండి. నేను దేనికి దానికి వేసేసాను కింద పట్టి కూడాను. ఇప్పుడు మనం హ్యాండ్స్ జాయింట్ చేసుకుందాం. కరెక్ట్గా చూసి పెట్టుకొని మనం క్రాస్ ఫ్రంట్ వైపు వచ్చేలాగా మనం హ్యాండ్స్కి తీసుకున్న క్రాసు ఫ్రంట్ వైపు వచ్చేలాగా మనం అలా కుట్టుకోవాలి. కరెక్ట్గా సరిపోయిందండి. హెచ్చు తగ్గులు ఏమీ రాలేదు. నాకు అలాగే కుట్టే అలవాటు. షోల్డర్ మీద నుంచి కుట్టను నేను. చాలా అలా ఖర్చులు కరెక్ట్గా చూసుకొని మీరు కరెక్ట్గా వచ్చాయి నాకు ఖర్చులు కూడాను. నీట్గా వచ్చేసింది. హ్యాండ్స్ కూడాను మనం ఆ పట్టీ వరకే మనకి చక్కగా సరిపోయింది. అలా మనం తీసుకుట్టుకోవాలి. మీకు చేత కాకపోతే స్కేల్ పెట్టి లైన్లు కూడా కొట్టండి. పైనుంచి కిందకి నీట్గా వచ్చేస్తాయి. ఏ పట్టీ వైపు ఆ పట్టీ మనం ఇది ఉక్సులు పట్టీ వైపు ఉక్సులు పట్టీ వైపు అలా ఆ జాకెట్ తోటి కొలుచుకొని మనం అలా కుట్టుకున్నామంటే కరెక్ట్గా వచ్చేస్తాయి. అసలు ఈ బ్లౌజు వేసిన తర్వాత ఎంత బాగుందంటే అంత బాగుందండి. తొడుక్కున్నారు కూడాను వాళ్ళు. తర్వాతనే నేను మీకు కటింగు స్టిచ్చింగు పెడుతున్నాను నేను. ఎక్కడ ఏమి తేడాలు రాలేదండి. అంత బాగా వచ్చింది బ్లౌజు. ప్రతి చిన్న విషయాన్ని కూడాను మీరు బాగా అబ్జర్వ్ చేశారంటే ఈజీ అండి మీరు సొంతంగా తయారు చేసుకోవడము. మీరు చాలా ప్రశాంతంగా ఉన్నప్పుడు దీన్ని అబ్జర్వ్ చేయాలండి ఇలాంటి ఐటమ్స్ని. నేనే సొంతగా వీడియో తీసుకుంటున్నాను కాబట్టి ఈ వీడియోకి ఆన్ ఆఫ్లు ఉండవండి. చాలా కష్టం ఈ వీడియోని ఎడిట్ చేసి మీకు తక్కువ టైంలో వీడియో పెట్టాలి. చాలా కష్టం అవుతుందండి నాకు దాన్ని ఎడిట్ చేసుకోవటం కానీ వీడియోని పెట్టడం కానీ అంతా కూడాను. మా కష్టానికి కూడా ప్రతిఫలం ఉండాలి కదా. ఒక్క లైక్ చేయండిరా వీడియో ఆన్ చేయంగానే మాకు ఎంతో సంతోషం కదా. మేము చేసిన కష్టం అంతా మర్చిపోతాము. ఆ లైక్లు కామెంట్లు చూసామంటే మాకు చాలా సంతోషపడిపోతామండి. మేము మాకు చేసిన కష్టం అంతా మర్చిపోతాము. నా వీడియోలలో చాలా తక్కువ టైంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మీరు తప్పకుండా ఈ వీడియోలను బాగా అబ్జర్వ్ చేయండి. మీరు స్కిప్ చేయకుండా చూడాలి. స్కిప్ చేశారంటే ఏదో ఒకటి మిస్ అవుతారు. మీరు మిస్ అయ్యారంటే మీకు అర్థం కాదు. బ్లౌజ్ మాత్రం చాలా పర్ఫెక్ట్ కొలతలతోటి చాలా నీట్గా తొడిగినప్పుడు ఎంతో బాగుందండి. ఒక్క హ్యాండ్స్కి మళ్ళీ కొద్దిగా లూజ్ కుట్టు తప్ప ఇంకెలాంటి తేడా రాలేదు. అది వాళ్ళు తొడిగిన తర్వాత చూసి కుట్టు వేశాను నేను. అంతేను. చాలా బాగా వచ్చిందండి బ్లౌజ్ మాత్రము. నెక్ రౌండ్స్ కూడాను చాలా బాగా వచ్చాయండి. మీరు ఆ మొగ్గలకి ఏదైనా పూస వేసుకోవచ్చు. మేము కూడా పూసలు వేసేసాము. అది కూడా మీకు వీడియో పెడతాను నేను. పూసలు వేసిన తర్వాత ఎలా ఉందో కూడాను మీకు ఒక ఫోటో పెడతాను నేను. చూడండి అసలు ఎంత బాగా వచ్చాయో మొగ్గలు కానీ నెక్ రౌండ్స్ కానీ చాలా బాగా వచ్చాయండి. బ్లౌజు చాలా బెటర్గా ఉంది. బ్లౌజ్ మాత్రం హాఫ్ శారీ బ్లౌజ్ కదా చాలా చక్కగా వచ్చింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.